శ్రీశైలేశదయాపాత్రం ధీభక్త్యాదిగుణార్వం యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథసమారంభాం నాథయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మవ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైకసిన్ధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే మాతాపితా యువతయస్తనయా విభూతిః సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్య నః కులపతేర్వకులాభిరామం శ్రీమత్పదంఘ్రియుగళం ప్రణమామి మూర్ధ్నా భూతలస్య మహదాహ్వయభట్టనాథ శ్రీభక్తిసార కులశేఖర యోగివాహాన్ భక్తాంఘ్రిరేణుపరకాలయతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం గురుముఖమనధీత్యప్రాహ వేదానశేషాన్ నరపతి పరికృప్తం శుల్కమదాతు కామః సుసురమమరవంద్యం రంగనాథస్య సాక్షాత్ విజయకులతిలకంతం విష్ణుచిత్తం నమామి నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్యనం పారార్ధ్యం సంసిద్ధమధ్యాపయంతి సోచ్ఛిష్టాయాం సజనిగలితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమైదమిదం భూయయే వాస్తు భూయః ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం కన్యాభరణి సంజాతం వాదూలకులభూషణం శ్రీరంగార్య గురోః పుత్రం షఢగోపమహం భజే అస్మద్గురుభ్యో నమః. భగవద్బంధువులారా, 12వ పాశురం యొక్క విధానాన్ని చెప్పుకునే ముందు మనం 11వ పాశురంలో పరమాత్మను ఆరాధిస్తున్నటువంటి మహానుభావులు కూడా, అంటే సిద్ధ సాధన నిష్ఠులు అంటారు. అంటే భగవంతుడే తాను మనను తన దగ్గరికి తీసుకొని వెళ్తాడు. ఏష ఏవ సాధుకర్మ కారయతి యమేష ఉన్నినీషతి అంటుంది వేదం. ఎవరిని ఊర్ధ్వలోకాలకు తీసుకొని పోవాలని పరమాత్మ సంకల్పిస్తాడో వాడి చేత మంచి పనులు చేయిస్తాడు. ఏష ఏవ అసాధు కర్మ కారయతి యమధోనినీషతి. ఎవరిని అధోలోకాలకు తీసుకొని పోవాలనుకుంటాడో వారి చేత చెడు పనులు చేయిస్తాడు. అంటే మంచి చేయించిన చెడు చేయించిన ఆయన, మనం కాదు. నేను ఉత్తముణ్ణి, నేను భక్తుణ్ణి, నేను బాగా పూజలు చేస్తున్నాను, నేను బాగా వ్రతాలు చేస్తున్నాను, ధర్మాన్ని ఆచరిస్తున్నాను, యజ్ఞాలు చేస్తున్నాను, యాగాలు చేస్తున్నాను, హోమాలు చేస్తున్నాను అనుకుంటే 0 మార్క్స్ అన్నమాట. ఇవన్నీ నువ్వు చేయటం లేదు, పరమాత్మ చేయిస్తున్నాడు. తనకు కావలసిన కైంకర్యాన్ని మనతో తాను చేయించుకుంటున్నాడు. చాలాసార్లు చెప్పాము మన ఇదే విషయాన్ని. పరమాత్మే మనను దగ్గరికి తీసుకొని వెళతాడు. భగవంతుణ్ణి మాత్రమే ఆరాధిస్తాము. భగవంతుడి ఆరాధన కూడా భగవంతుడే చేయించుకుంటాడు. నేను చేస్తున్నాను అనే మాట తప్పు. ఇలా భావించేవాణ్ణి సిద్ధ సాధన నిష్ఠులు అంటారు. అలాంటి వారు కూడా నిత్య నైమిత్తిక కర్మలు చేస్తూనే ఉంటారు. ఎందుకంటే త్యాగం అంటే, సన్యాసం అంటే గీతలో చాలా స్పష్టంగా చెప్పాడు. మనం అనుకునే అర్థం కాదు. కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కవయోగి. సన్యాసము అంటే అర్థం
కామ్య కర్మలను విడిచిపెట్టుట. నాకు పుత్రుడు కావాలి, నాకు భార్య కావాలి, నాకు ఇల్లు కావాలి, నాకు సంపద కావాలి, నాకు విజయం కావాలి, నాకు ధనం కావాలి, ఇలా నాకు కావాలి నాకు కావాలి నాకు కావాలని కోరికలతో ఏవో వ్రతాలు చేస్తామే. వైభవలక్ష్మీ వ్రతం, వరలక్ష్మీ వ్రతం, ఇంకేవో అలా ఉన్నాయి వ్రతాలు. వాటిని వదిలిపెట్టడం సన్యాసం. సర్వ కర్మ ఫలత్యాగ సత్యాగ సాత్వికోపత. తాను ఆచరించిన ఏ కర్మ అయినా సరే అన్ని కర్మల ఫలితాన్ని వదిలిపెట్టడం త్యాగం. త్యాగం అంటే కర్మలను మానడం కాదు, కర్మ ఫలితాన్ని మానాలి. కర్మ చేయాలి, ఫలితాన్ని మానాలి. అదేమిటండి అలా ఉంటుంది ఎక్కడైనా? అన్నం తింటున్నాం ఆకలి తీరడానికి, నీళ్లు తాగుతున్నాం దప్పి తీరడానికి, ఉద్యోగం చేస్తున్నాం ఏదో డబ్బులు సంపాదించడానికి, వివాహం చేస్తున్నాం సంతానాన్ని పొందడానికి. ఇలా ప్రతిదానికి రకరకాల ఫలితాలు ఉన్నాయి కదా. అయినప్పుడు ఫలితాన్ని కోరకుండా కర్మ ఎలా చేస్తారు? కర్మ చేసిన తరువాత ఫలితాన్ని ఎలా వదిలిపెడతారు? అంటే నీవు చేసిన కర్మ వల్ల నీవు అనుకున్న ఫలితమే వస్తూ ఉన్నదా? ఆలోచించు. ఉద్యోగం చేస్తున్నాను డబ్బు సంపాదించడానికి, అదే ఉద్యోగాన్ని నీ డబ్బును పోగొడుతుంది. వివాహం చేసుకుంటున్నాను భార్యతో ఆనందం గడపడానికి, మరి దశరథ మహారాజు గారిని ఆయన ముద్దుల భార్య అయిన కైక ఏమిచ్చినది? మరణాన్ని ఇచ్చింది. అంతెందుకో ఆకలి తీరటానికి అన్నం తింటామనుకున్న మనం అన్నం తినడంతో రోగాలు వస్తున్నాయి, నీళ్లు తాగడంతో రోగాలు వస్తున్నాయి. నీవు అనుకోని ఎందుకు వస్తున్నాయి? మరి ఏ కర్మ చేయటానికి ఏ ఫలాన్ని నీవు ఆశించావో నీవు ఆశించిన ఫలం నీవు చేసిన కర్మ వల్ల కలుగుతున్నదా? లేదు. ఎప్పుడైతే నీవు అనుకున్న ఫలితం నీవు అనుకున్న కర్మ వల్ల రావటం లేదో, నీవు చేయకున్నా నీకు ఫలితం వస్తున్నది కదా, చేసినా రావటం లేదు. అంటే ఫలితం రావటానికి రాకపోవడానికి నువ్వు కారణం కదా. అయినప్పుడు కోరేహకు నీ జోడించాడు. నీకు ఏ ఏ ఫలితాలు అందజేయాలి అనుకున్నాడో స్వామి, ఆ ఫలితం ఏ కర్మతో వస్తుందో ఆ కర్మ ఆయన చేయిస్తాడు. మనము మంచి అనుకున్నటువంటి కర్మ చెడవుతుంది. వివాహం చేసుకున్నాను, భార్యలు ఉన్నారు, ఆనందం గడుపుతాను అనుకున్నాడు దశరథుడు. విషాదం వచ్చింది. తాను బాగా ప్రేమించిన భార్య మరణాన్ని ప్రసాదించింది. సీతను అపహరించుకొని వస్తాను, ఆమెను నేను మోహించాను, నా మోహాన్ని ఆమె విషయంలో సఫలం చేసుకుంటాను అనుకున్నాడు రావణాసురుడు. ఏం జరిగింది? మరణమే జరిగింది. దశరథుడు నా కుమారుడు పట్టాభిషేకం చేస్తాను, రాజవుతాడు అనుకున్నాడు. ఏం జరిగింది? అరణ్యానికి వెళ్ళాడు. అనుకున్న ఫలితం అనుకున్నది వస్తూ ఉన్నదా? మరి రానప్పుడు ఫలాన్ని కోరే హక్కు నీ జోడించాడు. ఎలాగూ నీకు ఏది రావాలో అదే ఇస్తున్నప్పుడు నీకొచ్చిన ఫలితం నువ్వు చేసిన కర్మకే వస్తున్నది అనుకుంటున్నావు. అందువల్ల కామ్యానాం కర్మణాం న్యాస. కామ్య కర్మలను వదిలిపెట్టుట త్యాగ సత్యాగ సాత్వికోట. సర్వ కర్మ త్యాగం సాత్వికము, కామ్యకర్మ న్యాసం సన్యాసం. ఇలాంటి గోపిక కూడా మనం చెప్పుకున్నాం, తన నిత్య నైమిత్య కర్మలు బాగా చేస్తుందని, ఆవులకు గేదెలకు పాలు బాగా పితుకుతూ ఉన్నదని, ఆ పాలతో కన్నయ్యకు పెరుగు వెన్న నెయ్యి అందిస్తూ ఉన్నదని, స్వకర్మ నిష్ఠురాలు,
స్వధర్మనిష్ఠురాలు. అయితే ఈ కర్మను, ఈ ధర్మాన్ని తన కొరకని కాకుండా భగవదారాధనకు వాడుకున్న మహానుభావుడు. భగవదారాధన కోసమే అన్ని పనులు చేస్తున్నా మహానుభావం లేపుకున్నాం. ఇక ఈరోజు మనం లేపుకునే అమ్మాయి భగవంతుని ఆరాధన కోసం తన పనులు కూడా మానుకున్న ఒక గోపాలుని చెల్లెలు లేవు. నిన్న తన కర్మలు చేసేవాడికి ఎంత ఫలితమో ఈనాడు తన కర్మానికి అదే ఫలితం వస్తుంది. ఫలాన్ని తెలియదు. భగవంతుని సేవలో పడి అన్ని కర్మలు మానేసింది. అలా మానుంచాలని మరి శృతి స్మృతి మమైవాజ్ఞ యస్తాముల్లంఘ్య వర్తతే ఆజ్ఞాచ్ఛేది మమ ద్రోహి నక్షమామి వసుంధరే అంటాడు వరాహ పురాణంలో. శృతి స్మృతి ఈ రెండు నా ఆజ్ఞలు. ఎవరు దానిని ఉల్లంఘిస్తారో వారు నా ఆజ్ఞను ఉల్లంఘించిన వారే, నాకు ద్రోహం చేసిన వారే అని స్వామి చెప్పాడు. అయినప్పుడు అహరహ సంధ్యాముపాసీత జ్యోతిష్ఠోమేన స్వర్గకామో యజేత అని స్వామి చెప్పారు. సంధ్యావందనం చేయాలి, త్రికాల సంధ్యావందనం చేయాలి, 3 సార్లు స్నానం చేయాలి ఇలా చెప్పాడు. మరి పరమాత్మ చెప్పిన ఆ పనులు మానితే పరమాత్మకు కోపం రాదా? మరి పరమాత్మ శిక్షించడా అంటే శిక్షించడు అని సమాధానం. ఎందుకు? మన ఎదురుగా పరమాత్మ ఉన్నాడండి. ఎదురుగా రాముడు ఉన్నాడు. లక్ష్మణ సమిధలు తీసుకురా, లక్ష్మణ పుష్పాలు తీసుకురా, లక్ష్మణ దర్భాలు తీసుకురా, లక్ష్మణ మాకు భోజనం వడ్డించు, పళ్ళు తీసుకురా అని చెప్పితే స్వామి కొంచెం ఆగండి సంజామం తీసుకొని వస్తాను అంటాడు. అన్నారా? స్వామి కొద్దిగా ఆగండి హోమం చేసుకొని వస్తాను, స్వామి కొంచెం ఆగండి అనుష్ఠానం చేసుకొని వస్తాను. ఎదురుగా ఉన్న పరమాత్మను సేవించాలా, పరమాత్మ చెప్పిన మాటను సేవించాలి? వేదము పురాణములు పరమాత్మ యొక్క ఆయన ఎప్పుడో చెప్పారండి. ఇప్పుడు ఆయన ఎదురుగున్నాడు. ఎదురుగా ఉన్న పరమాత్మను సేవిస్తూ పరమాత్మ చెప్పిన మాటలు విననందువల్ల పరమాత్మ కోపం వస్తుందా, సంతోషం కలుగుతుందా? తన సేవ చేస్తున్న పుణస్వామిని రాముడు ఎరా పంచవాల్చుకున్నావా, మర్చిపోయావా అంటాడా? హోమం చేశావా, మానేశావా అడుగుతాడా? ఎదురుగా ఆయనే ఉన్నాడు, ఆయనకే సేవ చేస్తున్నాడు. అందులో సర్వలాభాయ కేశవ శాస్త్రం. ఒక్కొక్కటి ఒక్కొక్క ఫలితాన్ని కోరి ఒక్కొక్క కర్మ చేయాలి. కానీ భగవంతుని సేవిస్తే అన్నీ వస్తాయి, ఇంకా వేరే కర్మలు ఎందుకండి కుదురుకోవడం. అందువల్ల ఎదురుగా స్వామి ఉన్నప్పుడు స్వామిని ఎదురుగా పెట్టుకొని స్వామి సేవ చేయకుండా స్వామి వాక్యాలను వింటాను, పని చేసుకుంటాను, అనుష్ఠానం చేసుకుంటాను అనడం పద్ధతి కాదు. పరమాత్మ సేవే ముఖ్యము. అయితే పరమాత్మ సేవలో పడి తన నిత్యకృత్యములు చేయని వాడికి ఆ లోపం రాకుండా పరమాత్మ చూస్తాడు. తగిన ఏర్పాటు చేసి రాదు. అతను సర్వభూత అంతర్యామి కదా. మనకు ఏ ఏ సమయంలో ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయో వాటిని ఎలా తొలగించాలి తెలియదు ఆయనకు. అందుకే మత్కర్మ కుర్వతాం లోకే కర్మలోప భవేద్యది తత్తే కర్మ ప్రకుర్వంతి 3 కోట్యః మహర్షయః. ఎవరైనా నా సేవ చేయటంలో మునిగిపోయి తమ నిత్య నైమిత్తిక కర్మలను చేయటానికి పడదో
చెయ్యలేరో అలాంటి వారు ఆచరించవలసిన కర్మలను చెయ్యటానికి నేను ఒక 3 కోట్ల మంది మహత్తులను ఏర్పాటు చేశాను. స్వామి ఏర్పాటు చేశాడు. ఎంతమందిని? 3 కోట్ల మంది ఋషులను. ఏం చేయమని? నా సేవ చేస్తూ తమ పని చేసుకోలేని వారి పని నీవు చేయమని. రాముడిని సేవిస్తున్నాడు, సంధ్యావం చేసుకోలేదు, వాడు చేస్తాడు. హోమం చేయలేదు, వాడు చేస్తాడు. ప్రత్యేకించి ఇలాంటి వారికి కర్మలోపం రాకూడదన్న భావంతో పరమాత్మ కొందరిని ఏర్పాటు చేసి పెట్టాడు. కాబట్టి పరమాత్మ ఆజ్ఞా పాలించినట్టు అవుతుంది. పరమాత్మ సేవ మనం చేస్తున్న వాళ్ళం అవుతున్నాం. ఇంకా లోపం ఎక్కడండి? మనకు లక్ష్మణస్వామి అలాగే చేశాడు. రామావతారంలో, కృష్ణావతారంలో ఉన్నాడు శ్రీరాముడు అంటాం. ఎప్పుడూ కృష్ణ పరమాత్మ వెంటనే ఉంటాడు. కృష్ణ పరమాత్మ లేకుండా, అంటే అతను లేకుండా కృష్ణ పరమాత్మ ఒక్కడు కూడా వేయడు. అతను భుజం మీద చేయి వేసుకొని నడుస్తూ ఉంటాడు. కూర్చున్నా పక్కనే ఉండాలి, నిలబడ్డా పక్కనే ఉండాలి, భోజనం చేస్తున్నా పక్కనే ఉండాలి. ఏమి చేస్తున్నా స్వామి నిరంతరం పక్కనే ఉండాలి. మరి అలాంటి మహానుభావుడు సంధ్యావందనం చేసుకుంటాడా? యజ్ఞం చేసుకుంటాడా? హోమం చేసుకుంటాడా? కనీసం స్నానమైనా చేస్తాడో డౌటే. కాబట్టి పరమాత్మ సేవ కోసం తన నిత్య నైమిత్తిక కర్మలను కూడా మానేసి త్రికరణ శుద్ధిగా పరమాత్మనే సేవించేటువంటి ఒక మహానుభావుడైనటువంటి గోపాలకుని చెల్లెలను మనం ఈరోజు పాసురంలో లేపుతూ ఉన్నాం. పాసురాన్ని ప్రధానం చేసుకొని యథావకాశం తాత్పర్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకున్నాం. కనైత్తలంగ తెరుమై కన్నొక్కిరంగి నినైత్తుమల వలియే నిన్ను పారుసోర மனைத்தெல்லம் செய்ய ஆர்க்கும் நச்சல் வந்தங்காய் பனித்தலை இளைஞன் வாசல் கடப்பத்தி சினத்தினால் தென்னிலங்கை கோமானை செத்தான் மனத்தொக்கினியானை பாடவும் நீவாய் திருவாய் இனித்தாய் எழுந்திராய் ஈரென்ன பேரருக்கும் அனைத்தில்லாரும் அறிந்தேனோ ரெம்பாவாய் ஆண்டாடு திவ்ய திருவடிகளே சரணம். கனைத்து இறங்கத்து எருமை கண்ணுக்கு இறங்கி நினைத்தும் முலவழியே நின்னும் பாது சோர அனைத்தில்லம் చేరార్க்கும் నన్ సెల్వన్ తంగాయ్. ఇంతవరకు ఒక వాక్యం చెప్పుకున్నాం. ఇందులో నన్ సెల్వం తంగాయ్, మంచి సంపద కలవాణి చెల్లెలా. ఏమని పిలుస్తున్నారు? గొప్ప సంపద కలవాణి చెల్లెల. ఏమిటి ఆ సంపద? కనయిత్తు ఇలంగత్తు ఎరుమై కన్నుక్కు ఇరంగి. కనయిత్తు అంటే అరచి, ఇలంగత్తు ఎరుమై చిన్న చిన్న దూడల కోసం, ఎరుమై గేదెలు, కన్నుక్కు ఇరంగి అంటున్నారు. చిన్న చిన్న దూడలు కల గేదెలు కన్నుక్కు తన దూడ కోసం, ఇరంగి జారిపడి నినయిత్తు భావించి, మూలవడియే తన పొదుగు నుంచి చనుకట్టు నుంచి పాలను స్రవిస్తూ ఉన్న, ఆగకుండా పాలను స్రవిస్తూ ఉన్నందువల్ల ననయిత్తు ఇల్లం చేరారు. ఇంటి ముందరిము, ఇంటి లోపలి భాగం బురదగా అయి ఉన్నటువంటి శ్రీమంతుని చెల్లెలా పని తల వీసెనిన్ వాసల్ కడపట్టి. మంచు తల మీద పడుతూ ఉంటే, కింద బురద కాలు జారుస్తూ ఉంటే, మధ్యన ఇలాంటి మహానుభావురాలి ఇంటి ముందరికి వచ్చి నిలిచామన్న ఆనంద పారవశ్యంతో ఆనంద బాష్పాలు నుంచి శ్రమిస్తూ ఉంటే, నేను వాసల్ కడపత్తి, నీ ద్వారం యొక్క
పై భాగం ఉంటుందే దాన్ని పట్టుకొని నిలిచాను. సినత్తినాల్ తెన్నిలంగై కోమానై చెత్త. కోపంతో దక్షిణ లంక దానికి అధిపతి అయినటువంటి రావణాసురుణ్ణి చెత్త సంహరించిన. మనత్తుకు ఇనియానై, మనస్సుకు ఇంపైన రామచుని పాడవు పాడుతున్నా. నీ వాయి తెరవై, నీ నోరు తెరవవా. ఇనిత్తాం ఎడిందిరాయ్ అని చెప్పుకున్నాం. స్వామి యొక్క రామచంద్రుని నామాన్ని కీర్తిస్తున్నా. మనత్తుక్కినియానై పాడవు నీవాయి తెరవా ఇనిత్తాం ఎడిందిరాయ్. ఇదెన్న తేలుకు ఇదైన దేవమ్మ, ఇదెక్కడి పెద్ద నిద్ర. అనైతిల్లతారు అరుందు. నీవు కావాలనుకున్న వారందరూ వచ్చారు, నిన్ను లేపడానికి వచ్చారు. లే తల్లి అంటున్నారు. ఇందులో మనకు దూడలు పాలు త్రాగే వేళ అయినా వాటిని కట్టేసిన వాటిని కట్టు విప్పలేదు. అందువల్ల ఎదురుగా గేదెలున్నాయి, వాటికి ఎదురుగా దూడలు కట్టేసి ఉన్నాయి. కట్టు విప్పితే వస్తాయి. ఆ పని ఎవరిది? గోపాలుడు. తెల్లవారుజాము అయిందంటే కట్టు విప్పాలి, దూడలను వదలాలి. దూడలు పాలు తాగాలి, వాటిని మళ్ళీ కట్టేయాలి. తర్వాత పాలను తాను పిండుకోవాలి. తర్వాత గేదెలను వదిలిపెట్టాలి. అవి వెళ్ళి బీడుకు వెళ్ళి బెల్లం వేసి మళ్ళీ వస్తాయి. వస్తే మళ్ళీ కట్టేయాలి. అలా పిండినటువంటి పాలను కాచాలి. లేదు కాచకుండా కొన్ని అమ్మ కాచి తోడుపెట్టి పెరుగు చేయాలి. దాన్ని చిలికి వెన్న చేయాలి. దాన్ని కాచి నెయ్యి చేయాలి. ఇలా పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, మీగడ ఇవన్నీ కృష్ణ పరమాత్మ కోసం దాచిపెట్టాలి. అతనికి సరిపోగా మిగిలితే తమ జీవనం కోసం అమ్ముకోవాలి కదా. ఇది గోపాలుల పని, అంటే వైద్య పని. కృషి, గోరక్ష, వాణిజ్యం, వైశ్య కర్మ స్వభావయం. వ్యవసాయము, గోసేవ, వ్యాపారం, ఈ మూడు వైశ్యుల కర్మ. వారి నిత్యకర్మ ఇది, వారు చెయ్యాలి. కానీ ఈ గోపాలుడు ఆ పని చేయగలడు. ఎక్కడి నుంచి ప్రారంభం? మొదలు దూడలను విప్పడం లేదు. దూడలను వింటే అవి వెళ్ళిపాత అవుతాయి. విప్పడం విప్పకున్నా ఆ దూడలు ఎదురుగానే ఉన్నవి కాబట్టి ఇక వచ్చి పాలు తాగాలి, పాలు తాగాలి, పాలు తాగాలి అని గేదెలు, ఆవుల కంటే గేదెలకు ప్రేమ ఎక్కువ, వ్యామోహం ఎక్కువ, జాలి ఎక్కువ. అందుకే దూడలు రావాలి రావాలి అని అవి అరుస్తూ ఉన్నాయి. దూడలు రావటం లేదనుకుంటే కానీ వాటిని యజమాని విప్పటం లేదు అని వాడికే తెలుసు. వాడికి ఆ జ్ఞానం లేదు కదా, కట్టేశారు. కట్టేసినందువల్ల వెళ్ళటం లేదన్న జ్ఞానం వారికి లేదు. ఎదురుగా ఉన్నాయి, రావు, పాలు తాగమేమిటి? అయ్యో ఆఖరి కాదా వాటికి? బాధపడవా? త్వరగా రావాలి, పాలు తాగాలి, రావాలి, పాలు తాగాలి అని అరుస్తూ ఉన్నాయి. కొంతసేపు అరచి 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 అదే భావనలో పడి దూడలు వచ్చినట్టుగా తమ చనుకట్టులో, తమ పొదుగులో నోరు పెట్టి పాలు త్రాగుతున్నట్టుగా భావించారు. అదే భావనతో దూడలు పాలు తాగుతున్నాయనుకొని తాము పాలు చేపి అలా పాలను కురిపిస్తూ ఉన్నాయి. దూడ రాలేదు, తాగను లేదు. తాగాయి అనుకొని, తాగుతున్నావి అనుకొని భావన ప్రకర్షతోటి పాలను కురిపిస్తూ ఉన్నాయి. అది కూడా ఆగకుండా, క్షణం కూడా ఆగకుండా పాలను కురిపిస్తూ ఉంటే
అలా కురిపిస్తూ ఉన్న పాలతో ఇల్లంతా బురదైంది. ఎలాగో మూత్రం చేస్తాయి, పేడ వేస్తాయి, పాలు కురుస్తున్నాయి, పైనుంచి వాటిని చుట్టూ తిరుక్కుంటూ మరి కుదురుతాయి, ముందుతో తొక్కుతున్నాయి. పాలు, మూత్రము, అలాగే పేడ, అడుగులు ఇవన్నీ కలిసి మొత్తం బురదైంది. ఇంత పెద్ద బురదగా ఉన్న ఇల్లు గల శ్రీమంతుని చెల్లెరా. ఇదేం శ్రీమంతం అండి? ఇల్లంతా బురద ఉంటే శ్రీమంతం. ఎలాంటి బురద ఇది? పాలతో వచ్చిన బురద. ఎలాంటి పాలు? దూడలు తాగలేదు, గోపాలుడు పితకలేదు. ఆ పాల వల్ల ఎవరికీ లాభం కలగలేదు. దూడలు తాగినా మంచిదే, గోపాలుడు అమ్ముకున్నా మంచిదే, వృధాగా నేలపాలయ్యాయి. అంటే ఈ గోపాలుడు పాలను, పెరుగును, వెన్నను, నెయ్యిని అమ్ముకోవటం లేదు, అంటే డబ్బులు కూడా లేవు. ఏమాత్రము డబ్బు సంపాదించని, డబ్బు లేని ఈ గోపాలు శ్రీమంతుడా. ఎలా మనం దీన్ని సంపద అని చెప్పుదాము అంటే, భగవంతుని కైంకర్యం కంటే సంపద వేరే ఏది లేదు. అది సిద్ధాంతం. రుచ యజూంషి సామాని సాహి శ్రీహి అమృత సతా. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము ఈ మూడు కలిసితే శ్రీ అంటే సంపద. ఆ మూడు సంపద ఏంటి? మనకు మొత్తం వేదాన్ని చదువుకొని అర్థం చేసుకొని ఆచరించే శక్తి సామర్థ్యాలు లేవని మన పెద్దలు సులభోపాయం చేశారు. ఒక్కొక్క వేదాన్ని రంగరించి ఓ చిన్న టాబ్లెట్ చేశారు. భూరితి వారుచ, భువ ఇతి సామాని, సువరితి యజూంషి. మొత్తం ఋగ్వేదాన్ని రంగరించి ఒక చిన్న టాబ్లెట్ భూ. అలాగే సమవేదాన్ని భువ, యజుర్వేదాన్ని సువ. భూ, భువ, సువ ఈ మూడు వేదాల సారం. ఇది సంపద. ఇదే సంపద. ఇంకా అర్థం కాలేదా? ఇంకా కాకుంటే ఇంకో చింతపడి చేద్దాం. భూ రంగరిద్దాం, ఆ అందాం. భువ ఊ అందాం, సువ ము అందాం, ఆ ఊ మా. అర్థమైందే? మూడు కలుపుకుంటే ఏమైంది? ఓ. సంపద అంటే ఓమట. ఇది ఇంకా అర్థం కాలేదు. సంపద అంటే ఓమేమిటండి? అంటే ఓముకు అర్థం తెలుసా నీకు? అకారానికి అర్థం పరమాత్మ, మకారానికి అర్థం జీవాత్మ, ఉకారానికి అర్థం జీవాత్మకు పరమాత్మతో ఉన్న సంబంధం. అంటే జీవాత్మ పరమాత్మకు చెందినవాడే, పరమాత్మకు భక్తుడే, పరమాత్మకు దాసుడే, పరమాత్మకు కింకరుడే, పరమాత్మకు సేవకుడే. జీవాత్మ పరమాత్మకు సేవకుడు అని ఓంకారానికి అర్థం. ఎవడికి ఈ అర్థం తెలుస్తుందో, ఎవడు తెలిసిన ఈ అర్థాన్ని ఆచరిస్తాడో, భావిస్తాడో వాడు శ్రీమంతుడు. అంటే ఏమర్థం? భగవంతుడి యందు భక్తి కలవాడు శ్రీమంతుడు, భగవంతుడి సేవ చేస్తున్నవాడు శ్రీమంతుడు, భగవంతుడి సేవకు అన్నిటినీ పారవేసుకున్నవాడు శ్రీమంతుడు. ఉదాహరణ కావాలంటే విష్ణు పురాణంలో గజేంద్రుణ్ణి సతు నాగవరహ శ్రీమాన్, గజేంద్రుడు శ్రీమంతుడైన గజేంద్రుడు అన్నాడు. ఎప్పుడు వారు శ్రీమంతుడయ్యారు?
10,000 సంవత్సరాలు ముసలితో పోరాడి తన శక్తి సామర్థ్యాలన్నీ కోల్పోయి తావులు తప్పెను, మూర్ఛ వచ్చే తనువుండస్యం శ్రమం బయ్యడి నీవే తప్ప ఇతప్పరం వెరుగమన్నిప్పంతగు నీరు రావే ఈశ్వర తావవే వరద సంరక్షించో భద్రాత్మక అన్నప్పుడు శ్రీమంతుడే లేవు. ఇదేం శ్రీమంతుడండి, ప్రాణాలు కూడా పోతున్నాయి, కొత్త ఊపిరితో ఉన్నాడు, రక్త మాంసాలన్నీ క్షీణించాయి. మరికొంతసేపట్లో పరమాత్మ రాలేదు అంటే వెళ్ళిపోతాడు. కొన ఊపిరితో ఉన్నటువంటి గజేంద్రుణ్ణి పరాశర మహర్షి శ్రీమంతుడు అన్నాడు. మరి ఏమిటి అర్థం? ఏది శ్రీ? నీవే తప్పై తప్పరం బెరుగా అన్నప్పుడు శ్రీమంతుడయ్యాడు. నన్ను నేను కాపాడుకుంటాను అనుకున్నది దరిద్రుడయ్యాడు. అక్షరం లేదు, రక్తం పోయింది, మాంసం పోయింది, బలం పోయింది, శక్తి పోయింది, సామర్థ్యం. కాబట్టి ఏనాడు భగవానుని సేవించాలని, భగవంతుణ్ణి ప్రార్థించాలని భావిస్తాడో అలాంటి వాడు శ్రీమంతుడు. అందుకే విభీషణుడు కూడా అంతరిక్షగత శ్రీమాన్ అంటాడు. లంకను, రాజ్యమును, భార్యను, పిల్లలను, సంపదను అన్నీ వదిలిపెట్టుకున్నటువంటి విభీషణుడు సముద్రాన్ని దాటి ఉతలి ఒడ్డుకొచ్చి ఆకాశం నిలబడ్డాడు. కిందికి దిగలేడు. రాముడు అభయం ఇయ్యాలి కదా, రావయ్యా అభయం ఇస్తున్నాను అంటే దిగుతాడు. ఇంకా మాట్లాడలేదు, అభయం అడగలేదు, రాముడు ఇవ్వలేదు, ఆకాశంలో నిలబడ్డాడు. ఆకాశంలో నిలబడ్డ శ్రీమంతుడు అన్నాడు. ఏమిటి శ్రీ? లంక లేదు, రాజ్యం లేదు, భార్య లేదు, పిల్లలు లేవు, సంపద లేవు, నిలబడడానికి నా నీడ కూడా లేదు. వాడు శ్రీమంతుడు. వాడి దగ్గర ఏముంది? ఎదురుగా పరమాత్మ, భగవంతుని భావన ఉంది, భగవంతుడే నాకు రక్షకుడు అన్న భావన ఉంది. అది శ్రీ కదా, అదే శ్రీ. మన విద్యలు, మన మేడలు, మన కోటలు, మన పీటలు, మన సంపదలు, మన భోగాలు, మన సామ్రాజ్యాలు ఇవి సంపదలు కావు. భగవంతుణ్ణి మరిపించేది ఏది సంపద కాదు. ఏది భగవంతుణ్ణి నిరంతరం గుర్తింపజేస్తుందో అది సంపద. జ్ఞానము కలవాడు ఆపదలనే సంపదలుగా భావిస్తాడు. నిజముగా భక్తుడికి సంపదలు ఆపదలు, ఆపదలు సంపదలు. ఎందువల్ల? భగవంతుణ్ణి గుర్తు చేసేది సంపద, భగవంతుణ్ణి మరిపింది ఆపద. మనకు ఐహికమైన విద్యలు, మేడలు, కోటలు, లక్షలు, కోట్లు, ధనధాన్యాలు ఉంటే భగవంతుడిని జ్ఞాపకం చేసుకుంటామా? ఆయనతో నాకేం పని, నేను సంపాదించాను. ఇహలోకంలోని సంపదలన్నీ భగవంతుణ్ణి మరిపిస్తాయి కాబట్టి అవి న్యాయంగా ఆపదలు. మనకొచ్చే ఆపదలు అయ్యో స్వామి కాపాడవయ్యా అని భగవంతుణ్ణి గుర్తు చేస్తాయి కాబట్టి ఆపదలే సంపదలు. ఒక్క మాటలో చెప్పాలంటే భగవంతుణ్ణి గుర్తు చేసేదే సంపద, భగవంతుణ్ణి మరిపించేది ఆపద. అందుకే కుంతి తన స్వామి ఒకే కుంతి, మనకింత పురాణ సాహిత్యంలో నాకు ఆపదలే రావాలని కోరుకున్న భక్తురాలు ఒక కుంతి. విపద సంతు శాశ్వత్ తత్ర తత్ర జగత్పతే. నాకు ఆపదలే రావాలి. ఆపదలు వస్తేనే నువ్వు వస్తావయ్యా, నీ దర్శనం కలుగుతుంది, రావాలి ఆపదలు. కాబట్టి ఇక్కడ శ్రీ అంటే భగవత్ కైంకర్యం, పరమాత్మ సేవ చేసేటువంటి మహానుభావుని చెల్లెలా. మహానుభావుని చెల్లెలా అని చెప్పటంలో
కలిగిన లాభం ఏమిటి అంటే మరి అతని గుణాలు నీకు కొన్నైనా రావాలి కదా. మీ అన్నగారు భగవంతుణ్ణి సేవిస్తూ అతన్ని రక్షగా జాగ్రత్తగా అన్ని పనులు చేస్తుంటే చెల్లెలివైన నీవు అతని సేవకుడు అనడము మా గోడు పట్టించుకోవద్దా? మా యోగక్షేమాలు నువ్వు చూడొద్దా? కృష్ణ పరమాత్మ సేవలు మీ అన్నగారు చేస్తే మా యోగక్షేమాలు నీవు చేయాలి కదా. ఎందుకు? మా యోగక్షేమాలు చూస్తే కదా ఆయన సంతోషించేది. పరమాత్మ సేవ కంటే పరమాత్మ భక్తుల సేవ గొప్పది కదా. నమ్మాళ్ళవారు అంటారు, అడియారు అడియారు తమ్మడియారు అడియారు తమక్కడియారు అడియారు. నీ భక్తులకు వారి భక్తులకు వారి భక్తులకు వారి భక్తులకు వారి వారి భక్తులకు నేను భక్తుడిని అంటాడు. కులశేఖర తద్భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య భృత్యస్య భృత్య ఇది మాము స్మర లోకన అంటాడు. అది కాక రామాయణం బాగా చదువుకుంటే విభీషణుడు ఉన్నాడు మహానుభావుడు. అతని చెల్లెలు ఒక ఉంది, త్రిజట అంటారు. ఆమె సీతమ్మను ఎంత జాగ్రత్తగా చూసుకుందండి. ఎందుకు చూసుకుంది? రాముడి ప్రియురాలు కదా. ఈమెకు సేవ చేస్తే రాముడు కరుణిస్తాడు, దయచూస్తాడు. ఆమె మీద ఈగ వారనివ్వదు. ఎవ్వరు ఏమి మాట్లాడినా మాట్లాడబడేది. నిన్ను చంపుతాం, బెడకాయ పిసుకుతాం, నిన్ను నరుకుతాం, నిన్ను తింటాం అని వారు బెదిరిస్తే కళ వచ్చిందో తెలియదు కానీ నాకు ఒక కళ వచ్చేసింది. ఆ కళ తెల్లవారుజామున వచ్చేసింది. ఈమె భర్త వచ్చాడు, మనందరినీ చంపేశాడు, ఈమెను తీసుకొని పోయాడు. రాముడు గెలిచాడు, రావణాసుడు చచ్చాడు, ఇక్కడ బతికాడు, కుంభకర్ణుడు చచ్చాడు, నజిత్తు చచ్చాడు. ఇలా కళ వచ్చింది. బాధపడుతున్న వారి విషయంలో మేలు జరుగుతున్నట్టు కళ వస్తే నిజమవుతుంది. మీరు సీతమ్మను బెదిరించకండి, ప్రార్థించండి, మనం కాపాడుతుంది. కళ వచ్చిందని మనకేం తెలుసు? ఏదోలా ఓ మాట చెప్పేసి ఆమెను కాపాడి. ఇప్పుడే కాదు, యుద్ధం ప్రారంభమైన తరువాత కూడా ఇంద్రజిత్తు మొదటి రోజు యుద్ధం పూర్తయిందన్నట్టు నాగపాశములను ప్రయోగించి రామలక్ష్మణులను మూర్ఛపడేశాడు. ఇంచుమించు చాలామంది వానర సైన్యం వధించబడింది. నిజం అనుకున్నాడు వారు చనిపోయారు అనుకున్నాడు. ఎందుకంటే నాగపాశాలకు తిరుగులేదు, దాన్ని కొట్టే ఆయుధం లేదు, దాన్ని కొట్టగలవాడు ఒక గరుడే. వాడిని కొడతాడు ఇక్కడికి లేదు, ఛాన్స్ లేదు. కాబట్టి పోయారు. ఆ మాట చెప్పేవాడే లేదు. అన్నగారు మీ భయం పోయింది, దిగులు అవసరం లేదు, ఇవాళ రేపు సిద్ధంగా వశమవుతుంది, మధ్యలో నాగరాజును చంపేశాను, ఏవేవో కబుర్లు చెప్పారు. రాముడు, దేవుడు, భగవంతుడు, నారాయణుడు, ఉత్తమారులవన్నీ నేను చంపేశాను. ఇంత మంచి వార్త చెప్పిన ఇంద్రజిత్తుకు సంతోషంగా రావణాసురుడు, నాకు చెబితే ఈ వార్త సీతమ్మకు చెప్పాలి, సీతమ్మ ఈ దృశ్యాన్ని చూడాలి, ఆమె స్వయంగా నమ్మాలి, అప్పుడు దిక్కులేదు కాబట్టి నా వశమవుతుంది అని భావించి పుష్పక విమానాన్ని ఇచ్చి, ఎంబడి త్రిజటే ఉంది, త్రిజటను తీసుకొని పంపించి నీవు వెళ్ళి చిత్రకట్టి చూపురా, రామలక్ష్మణులు వధించబడ్డారు చూపెట్టు. రాజుగారు అదే కదా, అలాగే తీసుకొని వెళ్ళింది. విమానం నుంచి చూశారు, పడిపోయి ఉన్నారు. సీతమ్మ చూసింది, చాలా బాధపడింది. అంతటి దుఃఖంలో కూడా ఆమె నా భర్త చనిపోయాడు అని హెలవలేదు. అయ్యో, శాస్త్ర పండితులు కూడా అబద్ధం ఆడుతారా? జ్ఞానిన అనృతవాదిన,
జ్ఞాని అంటే అర్థం ఏంటి? జ్యోతిశాస్త్రం తెలిసిన వారిని జ్ఞాని అంటారు. సంప్రదాయ పారిభాషిక పదం అది. జ్యోతిశాస్త్ర పండితులు కూడా అబద్ధం చెప్తారా? మధ్యన వాళ్ళేమన్నారు? చిన్నప్పుడు నా సాముద్రికాన్ని జాతకాన్ని చూచి ఈమె మహారాణి అవుతుంది, తన భర్తతో అధిరాజ్యంలో పట్టాభిషేకం చేసుకుంటుంది, మహారాజ్ఞి అవుతుంది అని చెప్పారు. ఇంకేమవుతాం మహారాణి అంటే? వారి మాట మొత్తమే కదా. ఇలా పరిపరి విధాన పరితపిస్తుంటే పక్కన ఉన్న త్రిజట, అమ్మా భర్త ఎంతవ జీవతి, అమ్మా నీ భర్త బ్రతికి ఉన్నాడు, మరణించలేదు, నీకెలా తెలుసు? జాగ్రత్తగా చూడమ్మా. వారిద్దరి హృదయాలు ఉచ్ఛ్వాసాలతో ఎగిరి పడుతున్నాయి. రెండవది, చనిపోయిన వారి చుట్టూ ఇంతమంది సైన్యం కాపలా ఉంటుందా? ఇంకా వారిని ఎవరేం చేస్తారు చనిపోయిన తర్వాత? మూడవ కారణం, చనిపోయిన వారి ముఖం ఇంత తేజస్సుతో ఉండదు, మూర్ఛపోయారు. ఇవన్నీ కాదు, నీకు ఇంకా బాగా నమ్మే కారణం చెప్తానమ్మా. నిజంగా నీ భర్త చనిపోయి ఉంటే, భర్త చనిపోయిన స్త్రీ పుష్పక విమానం ఎక్కితే అది ఆకాశంలో సంచరించదు, కింద పడిపోతుంది. భర్త చనిపోయినటువంటి స్త్రీని పుష్పక విమానం మోయదు, సుమంగళిని మాత్రమే మోస్తుంది. నీ విమానంలో ఉన్నావు, ఆ విమానం తిరుగుతూ ఉంది అంటే నీవు సుమంగి, అంటే నీ భర్త బ్రతికున్నాడు. ఇలా ఓదార్చింది, ఆమెను బ్రతికించింది. ఎలాగైతే త్రిజట సీతమ్మకన్ని సేవలు చేసి రాముని దయకు పాత్రురాలైందో, మరి నీవు కూడా ఆయన చెయ్యలు కదా. మాకు సేవలేముందు, ప్రాణం నిలబడదు. నేనున్నాను, నేను వస్తున్నాను, అందరం కలిసి వెళదాం, మా యోగక్షేమాలు కూడా. ఆమెను ఇలా అడిగారు, అసలు మా స్థితి నీకు తెలుసా? ఎలా మేము బాధపడుతున్నాము, ఎలాంటి స్థితి మేము పడుతూ ఉంది? పైనుంచి మంచు కురుస్తూ ఉంది, కింది నుంచి ఈ ఆవు గేదెల యొక్క పాలు, అలాగే మూత్రము, పేడ, బురద, మొత్తం బురద కింద కాలు పెడితే జారుతుంది, కింద కాలు పెడితే జారుతుంది. పైనుంచి మంచు కురుస్తూ ఉంది, మధ్యన మా ఆనంద బాష్పాల బురద ఉంది. దీన్ని ఏమంటారు న్యాయంగా? మున్నీరు అంటారు. మనందరం తెలుగు మర్చిపోయాం కదా, తెలుసా? ఏమిటో మున్నీరంటే? మంచిగా తెలుసు. మున్నీరని సముద్రాన్ని అంటాం. సముద్రానికి పేరు మున్నీరు అని. సముద్రంలో అడుగున ఊట జలం ఉంటుంది, పైనుంచి వాన నీరు వస్తుంది, క్రింది నుంచి నదీ జలాలు వస్తాయి. నదీ జలాలు భూమి నుంచి వస్తాయి, అడుగు నుంచి ఊట జలం వస్తుంది, పైనుంచి వాన నీరు వస్తుంది. మూడు నీళ్లు కలిసి మున్నీరు. మున్నీరు అంటే సముద్రం. ఇక్కడ మార్పు అలాగే ఉందమ్మా. పైన మంచు, కింద బురద, మధ్యన ఆనంద ప్రవాహం. మేము ఈ మున్నీరులో కొట్టుకొని ఉన్నాము. అందుకే నీ వాకిటి పైభాగాన్ని పట్టుకొని నిలబడ్డాము. అయినా లేవవా? ఇంకా లేవవా? ఇది ఎక్కడి నిద్రమ్మా? కృష్ణ పరమాత్మను గానం చేస్తున్నామన్న కోపంతో లేవలేదా? నీకు కృష్ణుడంటే ఇష్టం లేదా? రాముని తలుస్తాము.
అదేంటి ఆయన ఎందుకు మధ్యన? కొంచెం కృష్ణుడు కాస్త ఇబ్బంది పెట్టేవాడే, అతన్ని ఇంతమందిని ప్రేమించాం, ప్రేమించిన వారందరినీ ఆయన ఏడిపిస్తూనే ఉన్నాడు. వస్తానంటాడు, పిలుస్తాడు, రమ్మంటాడు, మళ్ళీ అంతదానం ఏడుస్తుడు చూసి నవ్వుతుంటాడు. ఆడవారిని ఏడిపించేవాడు కృష్ణుడు. భార్య కోసం పంచవటి నుంచి లంక దాకా నడిచొచ్చినవాడు రాముడు. ఎన్ని కష్టాలు పడ్డాడు, ఎన్ని బాధలు పడ్డాడు, ఎన్ని ఇబ్బందులు పడ్డాడు. ఇన్ని పడి తన నమ్మినటువంటి భార్యను కాపాడాడు. ఆడవారిని బాగా ప్రేమించినవాడు రాముడు, ఆడవారిని ఏడిపించినవాడు కృష్ణుడు. నీకు వద్దంటే ఆయన మానేస్తాం, ఈయన పేరు చదువుతాం. సినత్తినాల్ తెన్నిలంకై కోమానై చెత్త మనతో కిరియానై పాడవు నీ వాయి తిరువాయి. కోపంతో దక్షిణ లంకాధిపతిని వధించినటువంటి రామచంద్రుణ్ణి కీర్తిస్తున్నాను. మనోభిరాముడైన రాముడు. రాముడు మనోభిరాముడు అంటే మనస్సుకు నచ్చిన రాముడు. రాముడు రావణాసురుణ్ణి చంపాడు. ఎలా చంపాడు? కోపంతో చంపాడు. కోపంతో కాకుంటే నవ్వు చంపుతారు అంటే కోపం కదా. చమత్కారం అని కాదు, కోపం వచ్చింది రాముడికి కూడా. కోపం రాలేదు. రాముడు అవసరమైతే కోపాన్ని తెచ్చుకుంటాడు. మనకు కోపం వస్తుంది, రాముడు కోపాన్ని తెచ్చుకుంటాడు. బహుశా తేడా అర్థమైందా? కోపం ఉండడం అంటే దాని ఇష్టం, మన ఇష్టం కాదు. కోపాన్ని తెచ్చుకోవడం అంటే మన ఇష్టం. అంటే మనము కోపం దగ్గర ఓడిపోతాం. మనకు శాస్త్రం ఉంది. భాగవతంలో క్షీరసాగర మథన వృత్తాంతంలో చక్కని కథ చెప్తారు. లక్ష్మీదేవి ఆవిర్భవించినది. ఆమెకు ఏనుగులు దేవతలు అందరూ కలిసి క్షీరాభిషేకం చేసి చక్కని వస్త్రాలు ఆభరణాలు కట్టి బాగా అలంకరించి చక్కని పూలమాల కూడా ఇచ్చి, వరమాల అంటాం, వరిని మెళ్ళలో మాల వేయాలి, నీకు నచ్చిన వారి ఒడిలో మాల వెయ్యి అని చెప్పి అందరూ క్యూ కట్టారు. క్యూ. ఈ క్యూలో మొట్టమొదటి ఉన్నవాడు శంకరుడు. ఆయనకి ఏం తక్కువ? అన్నీ ఉన్నాయి కదా. అన్నీ ఉన్నాయి. అందులో ముఖ్యంగా కామాన్ని గెలిచాడు, కోరికను గెలిచాడు. మన్మధుడిని కాల్చి బూడిద చేశాడు. అంటే మనోనిగ్రహం కలవాడు, గొప్పవాడే కదా. లక్ష్మీదేవి కూడా అక్కడ పడలేదు. తరువాత అడిగితే చెప్తుంది, కామాన్ని గెలిచినవాడు కాదండి, కోపాన్ని కూడా గెలిస్తేనే గెలిచినవాడు. ఇద్దరు శత్రువులు మనకు, కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాశన మహాపాప్మ విద్యేన విహవైన. ఒకరు కామము, ఇంకొకటి క్రోధం. కామమునకు ఆకలి ఎక్కువ. అంటే కోరిక అనేది ఎంత అనుభవించినా తీరదు, సరిపోదు. నజాతు కామకామానం ఉపభోగేన సామ్యతి అభిషాకవత్మేవ భూయేవ వివర్తతి. అనుభవంతో కోరిక చల్లారదు. నెయ్యి పోస్తే నిప్పు మంట చల్లారుతుందా? ఇంకా పెరుగుతుంది. కాబట్టి కామానికి ఆకలి ఎక్కువ, కోపానికి పాపం ఎక్కువ. అంటే కోపం వచ్చిన వాడు చెయ్యని పాపం అంటూ లేదు. చెప్తాడు వాల్మీకి సుందరంగా, క్రుద్ధ పాపం న కుర్యాత్క క్రుద్ధో హన్యాత్ గురూరపి క్రుద్ధ పరుషయావాద నర సాధూన్
అధిక్షిపే. కోపించిన వాడు చేయని పాపం ఏమిటి? కోపంతో ఉన్నవాడు గురువు గారిని కూడా చంపేస్తాడు, ఇంద్రుడు చంపాడు. కాబట్టి కామము కంటే ప్రమాదకారి కోపం. కేవలం కోరికను గెలిచినవాడు కాదు, కోపాన్ని గెలిచిన వాడే గెలిచినవాడు. వాడెవడున్నాడు? వాడనున్నాడా అంటే బదరికాశ్రమంలో నరనారాయణులు తపస్సు చేస్తూ ఉన్నారు. షరా మామూలే. తపస్సు ఎవరు చేసినా కానీ ఇంద్రుడు ఏం చేస్తాడు? రంభ, మేనక, తిలోత్తమ, ఇంకెవరో అందరిని పంపాడు. ఓ 12 మందిని పంపాడు అమ్మాయిలు. వారందరూ ఒక 100 సంవత్సరాలు వారి ముందర నాట్యం చేశారు. పాపం వారు కన్నులు తెరవలేదు, చూడలేదు. కాళ్ళు పీక్కపోతున్నాయి, నడువులు నొప్పులు ఇస్తున్నాయి. ఇంద్రుడి ఆజ్ఞ వారు వశం చేసుకోవాలని వీళ్ళు లేవరు. అయ్యో ఎట్లా మాకైతే ఏమిటి స్వామి అని మనసులో స్వామిని తలుచుకున్నారు. అంటే ఈయన ఎవరు సరే మరీ బాధపడుతున్నారు అని కళ్ళు తెరిచారు. చూచారు, ఉన్నారు 12 మంది అమ్మాయిలు. చాలా కాలం నుంచి నాట్యం చేస్తున్నట్టుంది. అయ్యా అవునండి, బాగా అలసిపోయారు కదా, బాగా చెమట పట్టినట్టుంది, ఒళ్ళు కూడా నప్పుడు బాగా ఉన్నట్టున్నాయి. పక్కనే అలకనందా ఉంది కదా, వెళ్ళి స్నానం చేయండి. ఆ పక్కనే మంచి తోట ఉంది, పండ్లు దొరుకుతాయి, హాయిగా తినండి. మంచి వస్త్రాలు ఉన్నాయి, తీసుకొని కట్టుకోండి, అలంకారం బాగా చేసుకోండి, అప్పుడు రండి మాట్లాడదాం. వాళ్ళు అనుకున్నారు, ఓహో స్నానం చేయమంటున్నాడు, కొత్త బట్టలు కట్టుకోమంటున్నాడు, మేకప్ చేసుకోమంటున్నాడు, ఈయన కూడా మా వలలో పడ్డారా, మేము గెలిచాం అనుకొని వెళ్ళి అన్ని పనులు పూర్తి చేసుకొని చక్కగా అలంకరించుకొని వచ్చారు. అయ్యా వచ్చారా? వచ్చారు. స్నానం చేశారా? చేశామండి. ఆహారం తీసుకున్నారా? అయ్యా తీసుకున్నామండి. అలంకారం బాగా చేసుకున్నట్టుంది, సంతోషం, కూర్చోండి. మీరేంటి మాకోసమే వచ్చారా? మాకోసం అంటే ఆ తపస్సు భంగం చేయాలని అందుకే వచ్చారా? అందుకే అంటే ఇంద్రుడే పంపాడా? పంపాడండి. అవునమ్మా, మరి మీ ఇంద్రుడికి తెలియదా? తపస్సు భంగం చేయాలంటే కాస్త అందగత్తెలు పిలవాలని పంపాలి కదా. అమ్మాయి అందంగా ఉంటే తపస్సు భంగం అవుతుందండి. ఇప్పుడు పంపాడేంటి? నేను చెప్పాను, జ్ఞాపకం ఉందే? ఆడవారు ఏమైనా ఒప్పుకుంటారు కానీ అందంగా ఏమైనా ఒప్పుకోరు. అందగత్తెలను పంపాలి కదా, నువ్వే పంపేది ఏంటి? అప్పుడు ఇంద్రుడికి అందమంటే ఏమిటో తెలియదేమో. నేను చూపుతాను. తన తొడను కొట్టి ఒక చక్కని అమ్మాయిని సృష్టించాడు. తెలుసా ఎవరో? ఊరు. తొడనేమంటారు సంస్కృతంలో? ఊరువు. అందులో వచ్చిన అమ్మాయిని ఏమంటాం? ఊర్వశి. అలా ఊర్వశిని సృష్టించి ఈమె నా కానుకగా మీ ఇంద్రుడికి ఇవ్వు అని పంపించాడు. ఊర్వశిని చూచిన ఇంద్రుడు ఓ 100 సంవత్సరాలు పరిపాలన చేయడం మానేశాడు. ఆలోచించండి. ఇది కోపాన్ని గెలవటము అండి. తాము చేసే పనిని భంగము చేయించాలని ప్రయత్నిస్తున్న వారిని కోపించకపోగా ప్రశాంతంగా నవ్వుకుంటూ వారితో అన్ని మాటలు మాట్లాడి వారి హార్దిక భావాన్ని తెలుసుకొని మీ వల్ల కాదు, మీరు చేయలేరని వద్దు, వెళ్ళండి అని మర్యాదగా పంపాడు. చూడండి, ఇది కోపాన్ని గెలవడం. మరి ఎవరు గొప్పవారు? కోరికను గెలిచిన వారా, కోపాన్ని గెలిచిన వారా? అంటే వీళ్ళు లేవులేదా? కోరికలు గెలిచారు, కోపాన్ని గెలిచారు. కాబట్టి ఇక్కడ సినట్టినాల్ రామచంద్రుడు కోపంతో, ఈ కోపంతో ఎందుకు? ఆయన కోపం రాదు.
రావణాసురుడితో చివరి యుద్ధం. అరావణం అరామంవ జగద్రక్షద అన్నాడు రాముడే. ఇది చివరి యుద్ధము. ఈ యుద్ధంలో అయితే రాముడన్నా ఉంటాడు, లేదు రావణుడైనా ఉంటాడు. ఈ యుద్ధం ముగినాక ఇద్దరు ఉంటారు, ఎవరు ఒకరే ఉంటారు. అంత శపథం చేసి ఘోర యుద్ధం మొదలుపెట్టారు రాముడు. 27 రోజులు చేశారు రామారావు. ఈ యుద్ధంలో ఒక సన్నివేశంలో రావణాసురుడిదే పైచేయి. అతను బాణవర్షం కురిపిస్తుంటే రాముడు స్తంభంగా నిలబడ్డాడు. బాణము తీయలేడు, ఎక్కుపెట్టలేడు, బాణం విడవలేడు. దశగ్రీవ మహాబల అంటాడు. రావణుడు అనేటువంటి రాహువు రామచంద్రమసం గ్రసతి అంటాడు వారిని. రావణుడు అనేటువంటి రాహువు రామచంద్రుణ్ణి, చంద్రుడు కదా, మింగేస్తున్నాడు. లోకమంతా విత్తరపోయింది. దేవతలందరూ పైన చూస్తున్నారు, ఒడికిపోయారు. రాముడి గది అయితే మాగతేంటి? ఇప్పుడు రావణాసురుడు గెలిచిన తర్వాత మాగతేంటి? అందులో ఇంద్రుడు ఊరుకోగా తెలిదొక్క పని చేశాడు. ఏం చేశాడు? తన రథాన్ని ఇచ్చాడు రాముడికి. రథం లేకుండా కింద నిలబడి రాముడు యుద్ధం చేస్తున్నాడని ఇది న్యాయం కాదు. యుద్ధం రథం వాడికి ఉంది, ఈయనకు లేదు. ఈ యుద్ధం ద్వైరథం యుద్ధం కాదు, ఒకటి కింద ఒకటి రథం మీద. యుద్ధం సరిపోదు అందరంటే తన రథాన్ని పంపాడు. మరి ఇప్పుడు రావణాసుడు గెలిస్తే గతి ఏంటండి? రేపు రావణాసుడు ఏం చేస్తాడు? ఓహో, రాముడికి రథం ఇచ్చావా, నీ సంగతి నేను చూస్తాను అంటే గతి ఏంటి? అయ్యో ఏమవుతుంది ఏమవుతుంది ఏమవుతుంది? అప్పుడు మాత నుండి అలంతే కీలయ్యా రామ, నాయన నీకు దండమయ్యా, నీ ఆట చాలు నాయన, ఇంకెంతకాలం ఆడుకుంటావు? మాతలి ఆట చాలు అన్నాడు, యుద్ధం కాదు. ఇందుగా చేసింది రాముడు చేసింది ఏంటి? వాడితో ఆడుకున్నాడు. యుద్ధం చేయలే, ప్రయోగించాడు. కానీ నీ బలవంతకాన్ని ఎంత చేస్తుంది? నీవు ఇంత చేసినా ఏం చేయగలిగావు? ఏమీ లేదు. మాతలు అంటాడు, నాయన చాలు, నీ ఆట చాలు. వినాశకాల కథిత యసురై సహ అద్యవర్తతే. రావణాసురుడు చనిపోవలసిన రోజు ఈ రోజని దేవతలు నిర్ణయించి ఉన్నారు. ఈరోజు వాడు పోవాలి, ఇక ఆట చాలు, చంపు, బ్రహ్మాస్త్రం ప్రయోగించు అని చెప్పితే క్రోధమాహారయామాస. అవును కదా, కోపం రావాలి కదా, సరే తెచ్చుకుంటాను. అప్పుడు కోపాన్ని తెచ్చుకున్నాడు రాముడు. అంటే ఏంటి? రాముడికి కూడా కోపం వస్తుంది, తెచ్చుకోవడమే కాదు. మొట్టమొదటి యుద్ధంలో అంటే రావణాసురుడు మొట్టమొదటి యుద్ధానికి వచ్చినప్పుడు ఇక్కడికి రథం లేదు కాబట్టి హనుమంతుడు అన్నాడు, స్వామి నా వీపు మీద కూర్చొని భుజం మీద యుద్ధం చేయండి, వాడు రథం మీద మీరు కింద ఉంటే బాగుండదు అంటే హనుమంతుని భుజం మీద కూర్చొని యుద్ధం చేశాడు రాముడు. ఆ దృశ్యాన్ని చూచి రావణాసురుడు దొరికాడు రా నాకు అనుకున్నాడు. ఎవడు దొరికాడు? హనుమంతుడు దొరికాడు. ఎందుకు? వాడు యుద్ధం చేయలేడు, వాడు వాహనం అయ్యాడు, రాముడికి వాహనం, తానేం చేయడానికి వీల్లేదు. అసలు లంకకు ఇంత హాని రావటానికి కారణం ఎవరు? వాడే. వాడు రాకుండా ఉండి గొడవ అయ్యేదా? సముద్రం దాటి వచ్చి చూచి అందరితో మాట్లాడి అన్ని ఆరా తీసి మొత్తం తెలుసుకొని అక్కడ చెప్పాడు. మొత్తంతో ఊరుకున్నాడు, వాళ్ళందరూ తీసుకొని వచ్చాడు. చెప్పి ఊరుకోవచ్చు కదా, చెప్పి వాళ్ళందరూ తీసుకొని. ఇంతకు మూలం వీడే. బాగా కోపంతో ఉన్నాడు రావణాసురుడు. ఎలాగూ రాముడిని ఏం చేయలేం కదా వీడి చేద్దాం అని రావణాసురుడు తన బాణాలన్నీ వాడు వేసాడు. మంచిది, తల నుంచి పాదం దాకా బాణం తగలని చోట్లేదు హనుమంతుడికి.
శరీరం అంతా రక్తసిక్తమైంది. తన భక్తుడికి ఇంత ప్రమాదం జరగటాన్ని చూచిన రాముడు కోపస్య వశమేయువా, కోపానికి వశమయ్యాడు. మావాడిని ఇంత పని చేస్తావటరా, నీ సంగతి చెప్తాడు ఇప్పుడు చూడు. కోపం వచ్చేసి వాడి ధ్వజాన్ని, గుర్రాలను, సారథిని, రథాన్ని, కవచాన్ని, ధనువును, ఆయుధాలను, బాణాలను మాత్రం ధ్వనం చేసి ద్రవిడి ఒక్కడి పో. అప్పుడు కోపం వచ్చింది. అంటే భగవంతుడు అతన్ని ఏమైనా అంటే కోపించడు, అతన్ని నిందించినా కోపించడు, అతన్ని భూషించినా సంతోషించడు. కానీ అతని భక్తుల జోలికి వస్తే మాత్రం సహించడు. కాబట్టి రాముడికి కూడా కోపం వచ్చింది. రామచంద్రునికి కోపం వచ్చి దక్షిణ లంకకు వెళ్ళి తాను స్వయంగా అక్కడికి వెళ్ళాడు. నేను చెప్పుకున్నాను మనం కదా. చెత్తార్ తెల్లడియ సెన్ను సేరు చెయ్యు, లంకకు వెళ్ళి యుద్ధం చేసి రావణాసుని వధించాడు. ఒక్క భార్య కోసం, ఒక్క స్త్రీ కోసం. అందుకే మనకు ఉత్తరకాండలో చెప్తాడు రాముడు, నేను నన్ను అందరూ దేవుడు దేవుడు అంటారు కానీ నేనేం కాదయా, అసలు నేను త్యాగధనుడి కూడా కాదు. మా వంశంలో ఒక ఆయన ఉన్నాడు మాంధాత అని. ఆ మహానుభావుడు ఒక ఋషి, సౌబరి అంటారు. ఈ మహర్షి ఒక 10,000 సంవత్సరాలు నీటిలో ఉండి తపస్సు చేశాడు. తపస్సు పూర్తి చేసి ఆ రోజు విశ్రాంతి తీసుకుందామని తపస్సు పైకి వచ్చాడు. వచ్చి నదిలో నది జలంలో స్నానం చేసి సంధ్యావందనం చేసుకోవాలి కదా, అర్ఘ్యప్రదానం కోసం నీళ్లు దోషిలో తీసుకున్నాడు. ఈయన దోషిట్లో 2 వచ్చాయి దేవపిల్లలు, చేప పిల్లలు. చూశాడు, అయ్యో ఇవి వచ్చాయి విడవాలనుకు. ఇలా అనుకునే లోపు 2 4 అయ్యాయి. 7 4 అయ్యాయి అంటే 6 అయ్యాయి, 8 10 12. చేపపిల్ల ఒక గడియలో 16 ఈతలు ఈనుతుంది, అంటే 16 సంతానం కలుగుతుంది. అది చూచిన సౌబరి, వంశవృద్ధికి ఉపాయం బాగున్నట్టుందే, నేను కూడా పెళ్లి చేసుకుంటాను. రోజు పోయింది. అప్పుడు రాదు మాంధ. మరి పెళ్లి పిల్లలు అడిగారా అని కాదు గారు ఇవ్వాలి. అక్కడికి వెళ్ళి మహారాజా, అయ్యా స్వామి ఆకి చెప్పండి, నేను పెళ్లి చేసుకోవాలయ్యా. నాకు చేసుకోండి, నీకు బాగా చేసుకోండి కాదు, నాకు ఎవరిస్తారు అమ్మాయిని నువ్వే ఇయ్యాలి. నీకున్నారు పిల్లలు 50 మంది అమ్మాయిలు, 50 మంది. ఒక అమ్మాయి నాకు వాడు ఏం చేయాలండి ఇవాళ మన అనుకోండి, వాడు తిడతారు, మా నాన్నకి బుద్ధి ఉందా, మమ్మల్ని చూసి చూసి ఒక ముసలోడికి ఇచ్చారు, అందులో ఋషికి ఇచ్చారు, ఆయన వల్ల మాకేం సుఖం ఉంటుంది అని వాడు తిడతారు. ఇవ్వలేదు వీడు శాపం పెట్టారు, అతడే ఋషి. గతేమిటి, రాజుగారికి రాజకీయం బాగా తెలుసు. రాజుగారికి, స్వామి క్షమించండి, మాది ఇక్ష్వాకు వంశం, ఈ వంశంలో మీమివరం అంటూ ఉండదు, స్వయంవరం ఉంటుంది. మీరు వెళ్ళండి లోపలికి, అంతఃపురానికి వెళ్ళండి, మా అమ్మాయి అందులో మిమ్మల్ని ఎవరైనా వరిస్తే చేసుకో, వరించలేదు నిస్సహాయం, నన్ను క్షమించండి. నవ్వాడు. అలాగే నేను ఆ మాట అన్నావు కదా, సంతోషం అని. పిచ్చివాడు ఈ దేహాన్ని చూచి 10,000 సంవత్సరాల వయస్సున్నది కాబట్టి ముసలివాడు, బక్క చిక్కి ఉన్నాడు, గడ్డాలు మీసాలు ఉన్నాయి, రూపెలు, ఇలాంటి వాడిని ఏ అమ్మాయి అయినా వరిస్తుందా అనుకొని నాటకాలు ఆడుతున్నాడు. ఎంత పిచ్చోడు రాదు. నా ఈ శరీరం వెనక 10,000 సంవత్సరాల తపశ్శక్తి ఉంది, దాన్ని వాడు గమనించలేదు. చెప్తాను నా సంగతి అని బయలుదేరి వారి దగ్గరికి వెళ్ళేలోపు
తన దివ్యమైన శక్తితోటి నవ యవ్వనవంతుడయ్యాడు, నవ మన్మథుడుగా దివ్యమైన ప్రకాశంతో వెళ్ళాడు. 50 మంది ఆయనే వచ్చాడు. మాకు ఈయనే కావాలంటే మాకు ఈయనే కావాలి, ఇంకేం చేస్తాడు. ఒక ఋషి వచ్చి అడిగితే మా వంశంలోని వాడు తన 50 మంది పుత్రికలను ఇచ్చాడు, నేను ఒక్క అమ్మాయిని తీసుకొని పోతే వాడిని చంపాను, నేను గొప్ప వాడు గొప్ప, మా వంశం ఉంటే మా గొప్పవాడు మీరు గొప్పవాడు ఏంటి అన్నాడు. ఎందుకంటున్నాను? కోమాని తెల్లిలంకై కోమానై మనత్తుక్కు ఇనియా. ఇందుకు మనం అభిరామం. ఇంత ఘనకార్యం చేసి కూడా మహానుభావుడు తాను గొప్పవాడిని చెప్పుకోలేదు. అందుకే లోకాభిరాముడు. ఇలాంటి లోకాభిరామైనటువంటి రాముణ్ణి పాడుతున్నా నీ వాయి తెరవై, ఇంకా నీవు నోరు తెరవవా, ఈదెన్న పేర దుఃఖం ఇదేమి నిద్రమ్మా. అందరూ వచ్చారు, అందరూ నిన్ను లేపటానికి వచ్చారు, అందరికీ నీ సంగతి తెలిసింది, నిద్రేమిటో మాకు అర్థమైంది, ఇకనైనా లే తల్లి. వాక్యార్థాన్ని మనకు సమయం కలిగిన తరిమేస్తుంది కాబట్టి వాక్యార్థాన్ని ఆపుకొని మరొక అర్థానికి వెళదాం. ఇంకొక అర్థం మొదలే చెప్పుకున్నాం. ప్రతి పాశురానికి మరొక అర్థం ఆచార్యుడే, గురువు గారి. ఇక్కడ కూడా గేదెలు అంటే గురువు గారు. మరీ గురువు గారిని గేదె అంటున్నారు ఏంటండి అనుకుంటారా? ఏమి కంగారు లేదు. సంస్కృతంలో గేదెను మహిషి అంటారు. అమ్మవారిని శ్రీరంగరాజ మహిషి అంటారు. శ్రీరంగరాజ మహిషీం శ్రియం ఆశ్రయామ. మహిషి అంటే పట్టపురాణి. రంగని పట్టపురాణి ఎవరు? అమ్మే కదా, గోడమ్మే కదా. అలాగే రాముడి పట్టపురాణి సీతమ్మ, నారాయణుని పట్టపురాణి లక్ష్మి కదా. మహిషి అంటే ఎవరు? లక్ష్మి. ఆమె చేసే పనిని మనందరినీ కాపాడు. అంటే ఆయన కాపాడడా? ఈమె చెప్పితేనే ఆయన కాపాడతాడు. అమ్మవారికి ఏం పేరు? పురుషకార స్వరూపిణి. కొన్ని వందల వేల లక్షల కోట్ల తప్పులు చేసి ఎప్పుడో గురువుగారి దయ వల్ల జ్ఞానం కలిగి ఆయన దగ్గరికి వెళ్ళి స్వామి సర్వాపరాధాన్ క్షమస్వ అని దండం పెడితే స్వామి తీసుకుంటాడే. ఇంతకాలం ఇన్ని తప్పులు చేసి ఆటలాడి పాటలు ఎప్పుడు వస్తావరా పా అంటాడు. మరి ఏం చేయాలి? మనము తెలివిగల వాళ్ళమైతే వెళ్ళవలసింది ఆయన దగ్గరికి కాదు, ఆమె దగ్గరికి వెళ్ళాలి. అమ్మ ఒడిలో కూర్చున్నాం అనుకోండి, మనకి రోగాలి, ఆమె చూసుకుంటుంది. పిల్లలంటే తప్పు చేయకుంటే ఎవరు చేస్తారు? మీరు నేను చేస్తానా? మనం కూడా చేసాను తప్పుడు, వాళ్ళు చేయరు. పోయిద్దరు మన పిల్లవాడు వచ్చాడు కదా, రాకుంటే ఏం చేస్తారు? ఏంటి అసలు రాకుండా ఏం చేస్తారు? వచ్చాడు కదా, దగ్గర తీసుకోండి, మన అబ్బాయి కదా. ఇలా రకరకాలుగా మాటలు చెప్పి ఉపాయి విస్మార్య స్వజన చేసి మాట. అందుకని తల్లి భగవంతుని స్వరూపాన్ని మనకు చెబుతుంది, మన స్వరూపాన్ని భగవంతుడికి చెబుతుంది. మన దగ్గరికి వచ్చి నాన్నరా మీ నాన్న కోప్పడతాడు, కోపం వస్తుంది, నాన్న కోపం రాదా? వస్తే ఏమైంది? మిమ్మల్ని అడగకూడదా తండ్రి? అంటే ఏమైంది? ఎగిరిపో. లోపల మాత్రం ప్రేమే ఉందిరా, ఎప్పుడు వస్తాడా చూస్తున్నాడు రా, పైకి బింకంగా రా ఉన్నాడు. నాతో అన్నాడు చాలాసార్లు, పిల్లవాడు ఇంకా రాలేదు, చెడిపోతున్నాడు కదా, వస్తే బాగుండేది కదా, రమ్మని చెప్పరాదు. నాకు దాంట్లో చెప్పాడు, నాన్న నిన్నే చూస్తున్నాడు రా, ఓ నేనుంటాను కదా, వెళ్ళు వెనక నేనుంటాను.
ఎవరంటే నీ మాట్లాడతాడు, వెళ్ళు, నీకోసం చూస్తున్నాడు. ఇలా మనకు చెప్తాడు, తల్లి చెప్తుంది. అక్కడికి వెళ్ళి వాడు ఉత్త పిచ్చివాడికి భయపడుతున్నాడండి, వస్తే మీరు ఏమంటారు? ఓ తప్పులు చేశాడు, కానీ ప్రేమ పుట్టింది మీ మీద, నాన్న నిలబడదాం అనుకుంటున్నాడు, పోతే నాన్న ఏమంటాడు అని భయపడుతుంది. రమ్మనండి, వాడే వచ్చేస్తాడు. దూరంగా ఉన్నాడు, అక్కడే ఉన్నాడు, చూడండి, ఇది ఆనండి వచ్చేస్తాడు. నాన్న పిలిస్తే బాగుండు, నాన్న పిలిస్తే బాగుండు, వెళ్ళి వెళ్ళే మారుతారు అని చూస్తున్నాడే, చూడండి వాడిని. అక్కడ చెప్తుంది. ఇలా స్వామికి చెప్పి, ఇలా మనకు చెప్పి, ఇద్దరిని కలిపే ఆమె మహిషి, అమ్మవారు. ఈ పని ఈ లోకంలో ఎవరు చేస్తారు? గురువు గారు చేస్తారు. మనకు పరమాత్మ స్వరూపాన్ని చెప్తాడు, పరమాత్మకు మన స్వరూపాన్ని చెప్తాడు. పరమాత్మ పరమదయామయుడురా, నీకు ఇవన్నీ ఒడిచ్చాడురా, చేతులు, కాళ్ళు, నోరు, ముక్కు, తలకాయ ఇవన్నీ ఇచ్చాడు కదా. ఓడిచ్చాడు, బుద్ధి ఓడిచ్చాడు, మనస్సు ఓడిచ్చాడు, ఇల్లు ఓడిచ్చాడు, భయపడిన ఓడిచ్చాడు. ఇవన్నీ ఇచ్చినవాడు నువ్వు వెళ్ళి నాన్న అంటే వద్దంటాడురా. నువ్వు సంపాదించావా? తెలిసిపోయేటం అని మనకు భగవంతుని స్వరూపాన్ని చెప్తాడు. స్వామికి మనవాడేనండి, పిల్లవాడు తప్పు చేశాడు, సంసారంలో పడి, అది నీ పుణ్యమే కదా, సంసారం నువ్వు ఇచ్చిందే కదా, ప్రకృతి నీదే కదా, మాయ నీదే కదా. నీవు మాయను సృజించి అందులో వాడిని పడేసి వాడు తప్పు చేయాలి, కోపం వచ్చాలని అర్థం ఉందే, పడేసి నువ్వే కదయ్యా. అడుగుతున్నాడు, నన్ను అడిగాడు, స్వామి కరుణిస్తాడా అంటే నేను హామీ ఇచ్చాను, మనవాడే తీసుకో అని స్వామికి చెబుతాడు. అమ్మ చేసే పని గురువుగారు చేస్తారు. అందుకే మన యమునాచల వారు పరమాత్మను స్తుతి చేస్తూ నేను నిన్ను శరణు వేడుతున్నాను అనలేదు, నన్ను కాపాడు అనలేదు. పితామహం నాథమునిం విలోక్య ప్రసీద మధుర్తమ చింతయిత్వ. స్వామి మీకు నా గురించి ఎందుకు లేడు, కానీ మా తాతగారు ఉన్నారు నాథములని, కొద్ది వారిని జ్ఞాపకం చేసుకొని నన్ను కల్పించాను. మరి మనవాడిని అన్ని చాలా ఇష్టం నాథముడు అంటే. నీ భక్తుడయా? నీ మనవాడిని, మరి నీ భక్తుడు కదా. తన గురించి చెప్పుకోకుండా తన గురించి చెప్పుకున్నాడు. ఇది గురువు గారి వల్ల లాభం. అందుకే గేదె మహిషి అంటే గురువు గారు. ఎలాగైతే గే తన దూడ కోసం తానే అరుస్తూ ఉందో, కట్టు విప్పలేదు కదా, దూడ ఉంది అక్కడ, కట్టు విప్పలేదు, పోయి పాలు తాగలేదు. గేదె మొత్తుకుంటుంది, దూడ రావాలి, దూడ రావాలి, దూడ రావాలి. గురువు గారు కూడా మనము రావాలని మొత్తుకుంటారు. రారా, చెప్తాను, రారా, ధర్మాన్ని చెప్తాను, భగవంతుడి గురించి చెప్తాను, రా. చెప్పేవాడు కోసం కాదు, వినేవాడి కోసం చెప్పేవాడు వెతుకుతుంటాడు. భరద్వాజ మహర్షి చెప్తాడు, పృచ్ఛక ప్రథమోపకారక. అడిగేవాడే అసలు ఉపకారం చేసేవాడు. చెప్పే గురువుగారు గొప్పవారా, వినే శిష్యుడు గొప్పవాడా అంటే ఏమంటారు? శిష్యుడే గొప్పవాడు. అదెందుకురా? వినేవాడు లేకుంటే ఎవరికి చెప్పాలండి? అడిగేవాడు లేకుంటే ఏం చెప్తాడండి? తల్లి తన పిల్లలు, శిశువులు తన చనుబాలు తాగుతుంటే నేను చనుబాలు ఇచ్చి నా పిల్లలను పోషిస్తున్నాను, వారికి నేను మేలు చేస్తున్నానని భావించదు. అలా భావిస్తే ఆమె తల్లి కాదు. మరి ఏమనుకుంటుంది? నాలో పెళ్ళుకే పాలను త్రాగిన ఆరోగ్యాన్ని పిల్లవాడే కాపాడుతున్నాడు. పొంగి వచ్చేటువంటి పాలు తాగకుండా అలాగే ఉంటే వక్షస్థలం అంతా ఆ పాలతోటి గడ్డగట్టిపోతుంది, హార్ట్ కాస్త ఆగిపోతుంది, అరెస్ట్ అంతా గట్టి. నా ఆరోగ్యానికి హాని కలగకుండా పిల్లవాడు నా పాలు తాగి నా ఆరోగ్యాన్ని కాపాడుతున్నాడు.
పిల్లవాడు నాకు మేలు చేస్తున్నాడు, నేను పిల్లవాడికి కాదు. పాలిపటం నా కోసమే, పిల్లవాడి కోసం కాదు. పరమాత్మ కూడా ఉదారాహ సర్వైవైతే జ్ఞానీతో ఆత్మైన అంటారు. నన్ను 4 రకాల వారు సేవిస్తారు. ఆర్త, జిజ్ఞాసువు, అర్థార్థి, జ్ఞాని. ఆర్తుడు మనం అందరం సంసారం ఉన్నాం కదా. అలాగే జిజ్ఞాసు అంటే తెలుసుకోవాలని కోరేవాడు. అర్థార్థి డబ్బులు, సంపద, ప్రయోజనం కావాలనుకున్నవాడు. 4వ వాడు జ్ఞాని. నన్ను 4 రకాల వారు కొలుస్తారు. నన్ను కొలిచి నా నుండి వారికి కావలసిన వాటిని తీసుకునే వారందరూ ఉదారులే అన్నాడు. తీసేవారు ఉదారులా, ఇచ్చేవారు ఉదారులా అంటే శాస్త్రం ఏం చెప్తుంది? ఎవడు దాతో వాడు ఉదారుడు కాదు, దానము చేసేవాడు ఉదారుడు. కానీ స్వామి తీసుకునేవాడే ఉదారుడు అంటాడు. ఇది ఎక్కడి పాట? నా మతం, నా ఇష్టం అయ్యాడు. ఆయన అది మనం ఏం చెప్తాము? ఎందుకలా అంటున్నావు? నీకు అర్థం కాలేనా? న్యాయంగా మత్త యతికించతు గృహ్ణాతి సహ మమ సర్వస్వదాయి. నా నుండి ఏ కొంచెమో తీసుకునేవాడు నాకన్నీ ఇచ్చేవాడే. ఇది ఇంకా అర్థం కాదు. తీసుకునేవాడు ఇచ్చేవాడు ఏంటంటే అర్థం కాలేదా? ఒకడికి బాధలు ఉన్నాయి, ఒకడికి కష్టాలు ఉన్నాయి, ఒకడికి ఆపదలు ఉన్నాయి, ఒకడికి దారిద్ర్యం ఉంది. వాళ్ళు అడిగారు, వాళ్ళకి ఇవన్నీ ఇచ్చాను నేను. వాళ్ళు ఏం చేస్తారు? అనాథ రక్షక, ఆపద్ బాంధవ, ఆపత్సక, అసరణ్య, అర్థికల్ప, ఇవన్నీ ఏంటి? కాజేశ్వరు ఎవరు ఇస్తున్నారు? అడిగితే కదా నా నుంచి ఇంతకు ఇంత ఇస్తున్నారు. సహస్రనామాలు, 1,00,000 నామాలు, 1,00,00,000 నామాలు, 10 కోట్ల నామాలు. ఎక్కడి నాకు ఈ నామాలని? మీరు ఇచ్చినాయి కదా. అంటే నాకు నా భక్తులు 1,00,000 నామాలు ఇస్తున్నారండి, నేను ఒక్కటి ఇస్తున్నాను. ఎవడు దారుడు? అడా నేనా? ఒకసారి నేను మేలు చేస్తే నిరంతరం కొలుస్తూనే ఉన్నాడు, సేవిస్తూనే ఉన్నాడు, పిలుస్తూనే ఉన్నాడు, స్తోత్రం చేస్తూనే ఉన్నాడు. ఎన్ని బిరుదులండి, ఎన్ని టైటిల్స్ ఇస్తున్నాడండి. ఆపద్ బాంధవుడు, అర్థిసకుడు, ఆపత్సకుడు, అనాథ రక్షకుడు, అనాథనాథుడు, ఎన్ని చెప్తున్నాడు. నిజంగా ఇచ్చేది ఎవరు? వాళ్ళే కదా. నేనే తీసుకుంటున్నాను, వాళ్ళే ఇస్తున్నారు. భక్తులే నాకు అన్నీ ఇస్తున్నారంటారు భగవంతుడు. పిల్లలే నాకు ఆరోగ్యాన్ని ఇస్తారంటున్నారు తల్లులు. శిష్యులే నాకు ఉపకారం చేస్తారంటున్నారు గురువులు. అవి ఇక్కడ కనయిత్తు ఇరంగ తెరుమై కన్నొక్కిరంగి అంటే అర్థం ఉంది. కాబట్టి గేదెలు అంటే గురువు గారు, దూడలు అంటే శిష్యులు. శిష్యులు వచ్చారు, వస్తున్నారు, వింటారు, అడుగుతారు అనే భావనలో ఉన్నటువంటి గురువు గారు సహజంగానే అదే భావనని చెప్తూనే ఉంటాడు. వినేవారున్నా లేకున్నా చెప్తాడు. అర్థం చెప్పాను. పెద్దలైన వారు 100 మంది కావాలి, 1000 మంది కావాలి, ఒక్కరు వచ్చినా చెప్తారు. ఒక్కరు రాకుండా చెప్తూనే ఉంటారు. చెప్పకుండా ఉండలేరు. కారణం ఏమిటంటే గేదెలకు పొదుగులో 4 ఉంటాయి శిరములు కదా, వాడు మనం లాగుతాం. గురువుగారికి కూడా 4 ఉంటాయి. 4 కారణాలు. 4 రకాల గురువులు ఉంటారు. ఏమిటది? పరమాత్మ నాకు ఈ జ్ఞానమును ఇచ్చినది శిష్యులకు బోధించటానికే. ఒకటి, శిష్యులు అజ్ఞానంతో బాధపడుతున్నారు. అలాంటి వారి బాధను చూడలేకుండా వారికి ఏదో చెప్పాలి అనుకునేవారు రెండోవారు. అసలు చెప్పకుండా నేను ఉండలేను, ఇది మూడోవారు. అడగటం కూడా తెలియని వాళ్లకు
ఎలా అడిగారో నేర్పాలి కదా. వారికి నేర్పి వారి దుఃఖాన్ని తొలగించాలి. 4 కారణాలతో గురువుగారు మనకు బోధిస్తారు. 4 శిరములు అక్కడ గేదెకు ఉంటాయి, ఆవుకు ఉంటాయి. కాబట్టి ఇక్కడ గేదె అంటే సాక్షాత్తు గురువుగారే, దూడలు అంటే శిష్యులే. వారు శ్రవిస్తున్నాయి అంటే అనంతమైనటువంటి తత్వోపదేశం, తత్వజ్ఞానం చెప్తాం కదా. దోగ్ధ గోపాలనందన పార్థో వత్స సుధీ భోక్త దుగ్ధం గీతామృతం. పాలంటే ఏమిటి? గీతామృతం. జ్ఞానదుగ్ధం, గురువులు జ్ఞానమనే పాలిస్తారు. ఇది దీనికి అర్థం. తర్వాత పనితో వెళ్ళిన వాసని కడపత్తికి నచ్చినాలు తెండిరంగై కోమాలి. 2 చెప్తున్నాను. పైన మంచు కురుస్తూ ఉంది, కింద బురద ఉంది, మధ్యన మా ఆనంద బాష్పాలు ఉన్నాయి. ఈ మూటి బురదలో కొట్టుకొని పోకుండా పైకమ్మను కప్పుకున్నాం అని చెప్పారు కదా. ఇక్కడ దానికి ఏం చెప్దాం అంటే ద్వారము అన్నాం, 3 చెప్పాం. మనము తరించటానికి పైన ఆళ్వారులు ఉన్నారు, 12 ఆళ్వారు. వారి శ్రీ సూక్తి అనేటువంటి అమృతం పైనుంచి పడేటువంటి మంచు, కింది నుంచి వచ్చేటువంటి ఏ బురద మనం అనుకుంటున్నామో ఇది దాన్ని అనుభవించినందువల్ల మనలో కలిగేటువంటి ఆనందం. మధ్యన ఉండేటువంటి ఈ ప్రవాహం ఉందే అది మన పూర్వాచార్యుల శ్రీసూక్తి, ఆళ్వ శ్రీసూక్తి, ఆచార్య శ్రీసూక్తి చెప్పుకున్నాం కదా. ఈ రీతిలో మన యొక్క ఆనందామృతం. ఈ 3 ద్వారా మనం పడబోతున్నాం. అంటే గురువుగారు చెప్పారనో ఆళ్వారు చెప్పారనో విని మనం ఆనందించామనో ఈ ఆనందం మనది, ఈ జ్ఞానం మనది, ఈ భావన మనది, మనం తత్వాన్ని తెలుసుకున్నాం అనే అహంకారంలో మనం జారి పడతాం. ద్వారం ఏమిటి? భగవంతుణ్ణి చేరటానికి ద్వారం అష్టాక్షరీ మంత్రం. ఈ ద్వారం నుంచి అవతలికి వెళ్ళాలి అంటే 3 బురదలు ఉన్నాయి. అహంకారం ఉంటుంది, ఆభిజాత్యం ఉంటుంది, విద్యామదము, ధనమదము, ఆభిజాత్యమదం. గురుగారు బాగా చెప్పారు, మనం బాగా విన్నాము, పెద్దలు బాగా చెప్పారు, నా జ్ఞానం వచ్చేసింది అనుకుంటే సున్నా. నేను భక్తుడిని అయ్యాను, నేను స్వామిని చేశాను, ఇదంతా నా ఘనత, పడిపోతాను. ఇలా పడిపోకుండా ద్వారం యొక్క పైభాగాన్ని పట్టుకున్నాను. ద్వారం అంటే అష్టాక్షరి అన్నా. అందులో ఒక పక్క 2 నిలువు అడ్డం కదా ద్వారం అంటే, నిలువు 2 ఉంటాయి, అడ్డం 2 ఉంటాయి. ఈ పక్క ఓం, ఈ పక్క నారాయణాయ, పైన నా, కింద మహా. ఓం నా మహా నారాయణ. పైకమ్మను పట్టుకున్నాం అంటే ఏం పట్టుకున్నాం? నా అనేది అని పట్టుకున్నాం. నా అర్థం ఏంటి? కాదు. ఏం కాదు? నాది కాదు, ఇదేది నాది కాదు. ఆచార్య కృప, ఆళ్వార్ల కృప, పరమాత్మ. భగవానుడు దయతూచాడు, ఆచార్యుడు దయతూచాడు, ఆలో దయతూచాడు. ఇది నాది కాదు, జ్ఞానము నాది కాదు, భక్తి నాది కాదు, అనుభూతి నాది కాదు, కలిగే ఫలితం నాది కాదు, ఇది నా. ఈ రీతిలో ఈ నా అనేదాన్ని మనం పట్టుకుంటే ఇంకా బాధ ఎక్కడిది? మమకారం లేదు, అహంకారం లేదు, అజ్ఞానం లేదు, వ్యామోహం లేదు. ఆచార్య కృపతో మనం పరిపూర్ణ స్థితిని పొంది పరమాత్మ యొక్క అనుగ్రహానికి పాత్రులమవుతాం. సినత్తినాల్ తెన్నిలంకై కోమానై చెత్త అని చెప్పామే, సరదాలు చెప్పుకున్నాం. లంక అంటే మన శరీరము, రావణాసురుడు అంటే మనస్సు, సీతమ్మ అంటే జీవుడు. సీత అనేటువంటి జీవుణ్ణి మనస్సు రావణాసురుడు శరీరంలో బంధించాడు. ఎప్పుడు?
కోరిక ఉన్నప్పుడు. సీతమ్మ లేడీని అడిగితే లంకకు పోయింది. మనం కూడా లేడీని అడిగామనుకోండి, ఇది అనుకున్నాం, అడిగామనుకోండి ఈ లంకలో పడతాం. శరీరం బంధించేది మనస్సు, దానికి కారణం కోరిక. మనము శరీరంలో బంధించబడతాము తప్ప మనం శరీరాన్ని పడకి మనం చేరలేము, పరమాత్మే రావాలి. అందుకే దక్షిణ లంక అన్నాడు. దక్షిణ లంక అంటే మృత్యువు. ఈ శరీరం మృత్యు నివాసం కదా. మృత్యు నివాసమైనటువంటి ఈ శరీరాల్లోకి బలిపడినటువంటి జీవుణ్ణి పరమాత్మ కాపాడుతాడు. మనస్సు బంధిస్తుంది. మనస్సును మనం గెలవలేము, పరమాత్మ గెలిపిస్తాడు. ఇది తినాల్ తెన్నిలంకై పోమానై చెత్త. ఆచార్య, నా మనస్సును నీవు నీ వశం చేసుకో, నాలో ఆశాపాశాలను తొలగించు, వ్యామోహాన్ని తొలగించు, ఈ సంసార బంధాన్ని నీవే తొలగించాలి. అందుకే అంటున్నాడు, ఇదెన్న పేరలుక్కు ఇదెక్కడి నిద్రయ్యా. నిద్రంటే పరమాత్మ యొక్క ధ్యానం. మీరు భగవంతుణ్ణి ధ్యానం చేస్తూ కూర్చుంటే మాటేమిటి, మమ్మల్ని ఉద్ధరించండి. మీరు ధ్యానం నుంచి బయటికి రండి, కనులు తెరవండి, మమ్ములను కటాక్షించండి, పరమాత్మ కృపను మాకు అందజేయనేటువంటిది మనం వ్యంగ్యార్థంగా చెప్పుకుంటాం. ఈనాటి పాదులంలోని వాక్య పరంపర, గురువాక్య పరంపర అంటాం, గురు పరంపర వాక్యం అంటాం. శ్రీరామ మిశ్రాయ నమః. ఒకరున్నారు రామమిశ్రుడు మహానుభావులు. వీరు పుండరీకాక్షుల యొక్క శిష్యులు. ఎందుకు వీరిని లేపుకోవాలి అంటే, బురద అన్నాం కదా, ఈ బురదతో బాగా సంబంధం ఏముంది. వీరి గురువు గారి పుత్రిక చదువుకోవడానికి పాఠశాలకు వెళ్ళిందంటే పాటలో స్కూల్కి వెళ్ళింది. వర్షం పడుతూ ఉంది. సాయంకాలం నాయన వెళ్ళి అమ్మాయిని తీసుకున్నారా బాబు చెప్పాడు గురువు గారు. ఈయన వెళ్ళాడు. వర్షం పడింది, పెద్ద కాలువ వచ్చేసింది, అంత బురద ఉంది. ఆమె అంది, ఈ కాలువ అంతా బురద ఉంది, నేను బురద తొక్కను. సరే నేను పడుకుంటాను, నా నుంచి నడు. తాను బురదలో పడుకొని పైనుంచి నడిపించాడు, తీసుకొని వెళ్ళాడు. బురద అంటే మనకిక్కడ బురద అంటితే అక్కడ బురద తగ్గుతుంది. గమనించండి. ఈ బురదను అంటించుకొని ఆచార్య చేస్తే పరమాత్మ కృపతో సంసారం అనే బురద తొలగుతుంది. ఇక్కడ మనం ఈ బురద అసహించుకుంటే అక్కడ బురద అంటుంది. మరి ఈ బురదను వదులుకుందామా, ఆ బురదను వదులుకుందాం కదా. అంటే బురద అంటే నరకం. నరకాన్ని పట్టుకుందామా, పరమాత్మ కృపను పట్టుకుందామా? ఈ భావంతో మనకు శ్రీరామ మిశ్రాయ నమః. అలాగే మరొక ఆళ్వార్ అనుకున్నాం, చెప్పుకున్నాం. పొయ్యిగై ఆళ్వార్ అన్నాం. ఇవాళ పాచనం పేయాళ్వారు మన చెప్పుకున్నాం, పూదత్తాడు అన్న చెప్పుకున్నాం. ఇవాళ పొయ్యిగై ఆళ్వారు. పొయ్యిగై ఆళ్వారు అంటే సాక్షాత్తు పద్మం నుంచి పుట్టినవాడు. పద్మం ఎక్కడుంటుంది? బురదలోనే కదా. అందుకే మనకు నైతిల్లం చేరాకున్న చెల్వంతంగాయి అనే మాటతోటి పొయ్యిగై ఆళ్వారు కొలుపుకున్నాం. ఈ రీతిలో మనం అనుకున్నటువంటి అర్థాలన్నీ పూర్తి చేసుకున్న వాళ్ళమయ్యాం. ఇప్పుడు పాశురాన్ని మనం అనుసంధానం చేద్దాం. కనయిత్తు ఇరంగత్తు ఎరుమై కన్నుక్కు ఇరంగి నినైతిల్లం చేరార్க்கும் నచ్చల్వంతంగాయ్ పనింతల వాసనిన్ వాసల్ కడపత్తి చినంతినాల్ తెన్నిరంకై ఓమానై చెత్త మనత్తు கினியானை பாடவும் நீவாய் திருவாய் இனித்தாய் எடிந்திராய் ஈதென்ன பேரருக்கும் அனைத்தில்லத்தாரும் அருந்தே லோரெம்பாவாய்
ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. అస్మద్ గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. ఇదే కదా, ఇవే ఇస్తారా? 11వ తారీఖు నాడు మన తిరుప్పావైలో కూడారై అనేటువంటి పాసురం. కూడారై అనే పాసురం అంటే పరమాత్మ తోటి సమారాధన, తదియారాధన, భోగానుభవాన్ని కోరినటువంటి గోపికలు. ఆండాళమ్మ కానీ గోపికలు కానీ కృష్ణ పరమాత్మతో కలిసి భుజము భుజము రాచుకుంటూ కలిసి భోజనం చేశారు. ఆ భోజనం చేయటంలో నెయ్యి కారిపోతూ ఉంటే పాలలో బియ్యాన్ని ఉడికించి దాన్ని పాయసం అంటాం. దాన్ని తమిళంలో అక్కార్ దిశై అంటారు. పాయసంలాగా ఉంటుంది. ఆండాళమ్మ నాకు ఈ రీతిలో ఈ స్వామితో వివాహం నిశ్చయం చేసి వివాహం జరిపితే నీకు 108 గంగాళాల అక్కార దిశలు సమర్పిస్తాను అని ఆయన మొక్కుకుంది. ఆ పని ఆమె చేయలేదు. చెల్లెలమ్మ చేసిందని అన్నగారు భగవద్ రామానుజుల వారు స్వామికి గంగాళాల పాయసాన్ని సమర్పించాడు. ఈ ఆచారాన్ని బట్టి మనం కూడా ప్రతిసారి ఎక్కడ తిరుప్పావు జరిగినా కూడారైనాడు 108 గంగాళాల పాయసం చేసి ఆరగింపు చేస్తాం. ప్రసాదం ఇస్తాం. ప్రసాదం ఎలాగో ఇస్తాం. మాకు గంగాళాలు కూడా కావాలి అనుకున్నవారు, అంటే ఛాన్స్ ఓన్లీ 108 పెట్టేసింది కదా. కాబట్టి ఎవరెవరు కావాలనుకుంటారో వారు కౌంటర్లో కానీ తమ పేరు నమోదు చేసుకొని, అంటే బుక్ చేసుకోవాలన్నమాట. 500 రూపాయలు చెల్లించి మీ పేర ఈ అక్కారసరి గంగాళాన్ని స్థిరపరచుకోండి. ఆండాళమ్మ స్వామికి ఆ రోజు అరిపేసి ఆ పాయసాన్ని ఆ గంగాళంతో పాటు మీకు అందజేస్తారు. ఉత్సాహం ఉన్నవాళ్ళు, కోరిక ఉన్నవాళ్ళు, అభ్యాసం ఉన్నవాళ్ళు కౌంటర్లో మీ పేరు నమోదు చేసుకొని ఆ రుసుమేదో చేసి ప్రసాదాన్ని తీసుకొని తరించగలరు అని కోరుతున్నాం. జై శ్రీమన్నారాయణ. అంతే కదా.